అందుకే బోల్డ్కి కేర్ ఆఫ్ ఇనాయా అంటుంటారు కదా. సో ఏమంటారు మీరు, కరెక్ట్ అని యాక్సెప్ట్ చేస్తారా? నేను 100% యాక్సెప్ట్ చేస్తా. ఇంకా చాలా అంటే చాలా కామెంట్స్ మీరు బోల్డ్గా చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, నాకు అసలు అబ్బాయిలే నచ్చరు. చెప్పాను నేను అబ్బాయిలే అంటే నేను అట్లా అంటే జనరల్గా అసలు ఎందుకు ఆ స్టేట్మెంట్ అని? ఆ స్టేట్మెంట్ ఎందుకు వచ్చిందంటే నేను జాబ్లో ఉన్నప్పటి నుంచి అండ్ నేను చాలా ఫేస్ చేస్తాను. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి చాలా అందంగా ఉండేదాన్ని. ఆబ్వియస్లీ అందంగా ఉన్నప్పుడు అబ్బాయిలు హెరాస్ చేయడం అనేది ఉంటుంది. సో స్కూల్ డేస్ నుంచి ప్రపోజ్ చేయడాలు ఉంటాయి, హెరాస్ ఉంటాయి. సో స్కూల్ డేస్ నుంచే ఉన్నాయి. సో అప్పటి నుంచి ఒక కైండ్ ఆఫ్ అంటే నాకు నచ్చడం మానేశారు అబ్బాయిలందరూ. అంటే వీళ్ళందరూ ఈ కైండ్ ఆఫ్ వీళ్ళు ఇలా అలా అలా అని చెప్పి. అండ్ దాని తర్వాత నేను జాబ్ చేసేటప్పుడైతే టోటలీ ఇంట్రెస్ట్ పోయింది, దుబ్బేసింది. అండ్ అక్కడ మేనేజర్స్ కైండ్ ఆఫ్ వీళ్ళు వాళ్ళని చూస్తే చిరాకు వచ్చేది. అంత తర్వాత నాకు పోయింది యాక్చువల్గా. దాని తర్వాత నేను చాలా రోజులు సింగిల్గా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ సింగిల్. నేను లైఫ్ లాంగ్ ఉంటాను అనుకున్నా, కానీ ఒకటి నా లైఫ్ని చేంజ్ చేసేసాడు. ఎలా అంత ఏం చేశాడు? ఎలా చేంజ్ చేస్తారు అంటే ఒక పర్సన్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది తను నా లైఫ్ని చేంజ్ చేయగలడు అండ్ నా మైండ్ సెట్ని చేంజ్ చేయగలడు. అబ్బాయి మీద ఉన్న ఒక విరక్తి. ఇంత స్ట్రాంగ్ మైండెడ్ గర్ల్ ఇనాయాని చేంజ్ చేశారంటే సంథింగ్ స్పెషల్ ఉండే ఉంటుంది. ఏంటి స్పెషల్? ఏం లేదు, తను అందరికంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తాడు. హీఈస్ వెరీ గుడ్ పర్సన్, కైండ్ పర్సన్ అండ్ స్ట్రాంగ్ పర్సన్. తనకి అంటే అవతల వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటాడు కానీ ఎంకరేజ్ చేస్తాడు, ఇంకా ఎప్పుడు డిమోటివేట్ చేయడు. అండ్ చాలా వరకు కొన్ని మాటలు అబ్బాయిలకి మేల్ ఈగో ఉండి అబ్బాయిలే గ్రేట్ అన్నట్టు కొన్ని మాట్లాడతారు. అవన్నీ తన దగ్గర ఉండవు. కూడా కొంచెం అంత సపోర్ట్ ఉండదు. అబ్బాయిలు కూడా కొన్ని లేదు, తనకి మేల్ ఈగో జీరో. తను ఈ రోజు వచ్చినప్పుడు కూడా నా హిల్స్ని తుడిచాడు తెలుసా. హీఈస్ వెరీ లవింగ్, కేరింగ్ అనమాట. చాలా కేరింగ్, చాలా లవింగ్. అండ్ ఎక్కడికైనా వెళ్ళినా బయటకి నన్ను చాలా చాలా టేక్ కేర్ చేస్తాడు. అండ్ నాకు ఫుడ్ చేసి పెడతాడు. అసలు అబ్బాయిలు ఎవరు చేయనివన్నీ చేసి పెడతాడు. అంటే తను కొన్నిసార్లు అబ్బాయిల జాతి కాదు, ఈజ్ ఫ్రమ్ సపరేట్ యూనివర్స్ అనిపిస్తుంది నాకు. సో ఇలా ఫుడ్తో ఇలా కేరింగ్తో అట్లా ఇనాయని అలా మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్కడి నుంచి టాపిక్స్ ఏది వస్తాయో తెలియదు కానీ మేము మాట్లాడుతూనే ఉంటాం. రోజు కనీసం ఒక 2-3 అవర్స్ అయినా మనకు మాట్లాడకపోతే రోజు నడవదు అనిపిస్తుంది. ఎక్కడున్నా ఏమున్నా, నేను షూట్స్లో ఉన్నా కూడా కాల్ చేసి అన్నీ చెప్పుకుంటూ ఉంటా తనకి. అండ్ తను కూడా విసుగు లేకుండా వింటూ ఉంటాడు. అండ్ నాకేదైనా ఆఫర్ వచ్చినా హీ ఫీల్స్ ప్రౌడ్. తర్వాత నాకు ఒక సక్సెస్ వస్తే నాకంటే ఎక్కువ తను ఎంజాయ్ చేశాడు. సో అవన్నీ నాకు చాలా నచ్చుతాయి. అండ్ మా ఇద్దరు మెంటాలిటీ ఉంది కదా, అది ఈక్వల్లీ 100% మ్యాచ్ అవుతుంది. నాకు ఇంతవరకు ఎవరు అలాంటి వాళ్ళు దొరకలేదు. ఓకే, సో అందుకే మీరు కూడా పాజిటివ్గా ఉన్నారు ఈ విషయంలో. ఎస్, హీఈస్ మై లవ్ ఆఫ్ లైఫ్. ఇంకా నెక్స్ట్ మరి అంటే లవ్ ఆఫ్ లైఫ్తో నెక్స్ట్ పెళ్ళి అనుకోవచ్చా, లేకపోతే కెరీర్ ముందుకెళ్తుంది అనుకోవచ్చా? మేము ఇంకా ఇంతవరకు పెళ్ళి డెసిషన్స్కి రాలేదు. అంటే వీ నెవర్ ప్రపోజ్డ్ ఈచ్ అదర్. అంటే వీఆర్ వెరీ కైండ్ ఆఫ్ అంటే లవ్ ఇక్కడ నార్మల్ అందరు అనుకుంటారు కదా, ఇప్పుడు లవ్ చేసుకున్నారు తర్వాత పెళ్లి చేసుకోవాలి, తర్వాత ఇది జరగాలి, తర్వాత అది జరగాలి, తర్వాత పిల్లలు కనాలి, తర్వాత ఇవన్నీ కాదు. మా ఇద్దరు మైండ్ సెట్సే వేరు. నేను చాలా డిఫరెంట్ అందరికంటే. నేను ఎంత బోల్డ్ తను కూడా అంతే బోల్డ్. తనని చూసి నేను చాలా విషయాలు నేర్చుకుంటా యాక్చువల్గా. తను నాకంటే ఇంకా స్ట్రాంగ్ మైండ్ సెట్ విధానం కానీ ఏదైనా కానీ. సో నేనే చాలా మెచ్యూర్గా మాట్లాడతా, క్లారిటీ ఉంటుంది. నాకంటే తనకి ఇంకొక 50% ఎక్కువ క్లారిటీ ఉంటుంది లైఫ్ మీద. ఓకే, ఇప్పుడు మీకు ఫ్యామిలీ సపోర్ట్ మిస్ అయింది అని చెప్పారు కదా, ఇప్పుడు అది ఫుల్ఫిల్ అయినట్టేనా తినతో? మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళలేదా ఫ్యామిలీ? మాట్లాడారు. ఓకే, వాళ్ళు మాట్లాడారు, మళ్ళీ దే ఆర్ నాట్ 100% లైక్. ఓకే, ఇంకా వాళ్ళు ఓన్ చేసుకోలేకపోతున్నారు మేబీ. ఆబ్వియస్లీ ఇంకొంచెం టైం పడుతుందని నా అభిప్రాయం. సక్సెస్ని చూసి అప్పుడు ఓన్ చేసుకుంటారేమో మేబీ. ఎస్, మేబీ. ఓకే, సో ఈవెన్ ఇప్పుడు మీరు ఇంట్లోంచి ఎలా వచ్చారో మీ ఇన్స్పిరేషన్ కంగనా కూడా అలాగే కదా వచ్చేసింది. అంతే కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇన్స్పిరేషన్. ఎస్.